ఇదే శ్రీ 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 బాల త్రిపుర సుందరి అమ్మవారి దేవాలయం. హరిజనవాడ రోడ్డు, కుంట్లూరు గ్రామం, హయత్నగర్ మండలం, రంగారెడ్డి జిల్లాలో ఎంతో ఘనంగా మార్చి 12, 2014న ఈ ఆలయ నిర్మాణం జరిగింది. ఈ దేవాలయ స్థలదాతలు మరియు నిర్మాణదాతలు దుగ్గు శివకుమార్ మరియు పార్వతి గారు కళలోకి వచ్చి ఇక్కడ నన్ను ప్రతిష్ఠిత చేయాలని చెప్పి అమ్మవారు చెప్పడం జరిగింది. ఆ కోరిక మేరకు దుగ్గు శివకుమారు, దుగ్గు పార్వతి అనే వీళ్ళిద్దరు దంపతులు ఎంతో ప్రయాసపడి ఒక దేవాలయం నిర్మించారు. స్థలదాతలు వాళ్ళే, నిర్మాణదాతలు వాళ్ళే. ప్రస్తుతం ఈ ఆలయం తెలంగాణ వీరశైవ జంగమ అర్చక పురోహిత సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రతినిత్యం విశేష పూజలు అందుకుంటోంది. శ్రీ 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 బాల త్రిపుర సుందరి అమ్మవారి ఆలయంలోకి అడుగుపెట్టిన వెంటనే మనకు విఘ్నాలకు తొలగించే విఘ్నేశ్వర స్వామి దర్శనమిస్తాడు. గణపతిని తలుచుకుంటే చాలు, తలపెట్టిన ఏ కార్యమైనా నిరాటంకంగా సాగిపోతుంది. విఘ్నాధిపతి రూపం విశ్వమానవాళి గుణగణాలకు సంకేతం. మొట్టమొదటిగా మనకు విఘ్నేశ్వర దర్శనమిస్తాడు. ఇక్కడ ఆ యొక్క విఘ్నేశ్వర స్వామిని సర్వ విఘ్నాలకు అధిపతి కాబట్టి ఆ వినాయక నమస్కారం చేసుకొని మనము పైకి వెళ్దాం రండి. మనసు, బుద్ధి, చిత్తం, అహంకారాలు బాల త్రిపుర సుందరి దేవి అధీనంలో ఉంటాయి. ఈ అమ్మను భక్తి శ్రద్ధలతో పూజించిన వారికి శత్రు భయం ఉండదు, ధనప్రాప్తి లభిస్తుంది, ఆయుష్ వృద్ధి చెందుతుంది. ఓం శ్రీమాత్రే నమః. మనము ఇక్కడ దేవాలయంలో ప్రధాన ఆలయమైనటువంటి చూస్తున్న విగ్రహము దాదాపు 6 ఫీట్ల విగ్రహం ఇది. ఇక్కడ అందరూ కూడా కొంగు బంగారమై అమ్మవారు విరసిల్లుతున్నారు. ఎవరు ఏ కోరికతో ఇక్కడ వచ్చి అమ్మవారికి కుంకుమార్చన చేస్తారో ఆ కోరిక శీఘ్రమే నెరవేరుస్తున్నారు అమ్మవారు. ఇక్కడ మనం మహిమాన్వితమైన శ్రీ త్రిపురేశ్వర స్వామిని దర్శించుకోవచ్చు. ఇక్కడ మనం శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని కూడా దర్శించుకోవచ్చు. భక్తుల కొంగు బంగారం, కోరిన కోరికలు తీర్చే కల్పతరువుగా ప్రసిద్ధి చెందిన శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి దర్శన భాగ్యం పూర్వజన్మ సుకృతం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మీకు తెలియంది కాదు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే ముందుగాన అందరూ కూడా కాలసర్పదోషాలు కానీ, పెళ్లి కాని వాళ్ళు కానీ, సంతానం కోసమై చాలామంది చాలా పూజలు చేస్తుంటారు. ఇక్కడ ఇంకో విశిష్టత ఏంటంటే వల్లి దేవసేన సహిత సుబ్రహ్మణ్యేశ్వర మహాస్వామి వారు కొలువై ఉన్నారు. అంటే ఇద్దరు కలిసి ఉన్నారు స్వామివారికి. కావున ఇక్కడికి వచ్చి అర్చనలు అలాగే అభిషేకాలు కూడా చేసుకుంటూ ఉన్నారు. కాలసర్పదోషాలు కానీ, అలాగే పెళ్లి కాని వాళ్ళు కానీ, పిల్లలు కాని వాళ్ళు కానీ చాలామంది వచ్చారు అక్కడికి. పెళ్లి కాని వాళ్ళు చాలామంది ముఖ్యంగా ఇక్కడికైతే వచ్చి స్వామివారికి అభిషేకంలో పాల్గొని స్వామివారి ఆశీర్వాదం తీసుకున్నారు. అలాగే తర్వాత కూడా స్వామి మాకు పెళ్ళయింది అని చెప్పేసి తర్వాత దంపతులుగా స్వామివారికి అభిషేకం చేసుకొని స్వామివారి కృపాకటాక్షలు పొందారనమాట. కావున భక్తులందరూ కూడా ఇక్కడికి వచ్చి స్వామివారికి పూజలో పాల్గొని స్వామివారికి అభిషేకం చేసి స్వామివారి కృపాకటాక్షలు పొందగలరు. బాల త్రిపుర సుందరి దేవి దర్శనం జన్మజన్మల పుణ్యఫలం. నిర్మలమైన మనస్సుతో అమ్మవారిని సేవించిన అనంతరం కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. ప్రతి నెల ఆరుద్ర నక్షత్రం రోజున విశేష అర్చన, అన్నదానం చేయాలనేది అర్చక సంఘం విన్నపం. దాతలు సమర్పించగలరని కోరుతున్నారు. ఇక్కడ విశేషంగా మీకు చెప్పడం ఏంటంటే ప్రతి ఆరుద్ర నక్షత్రంలో విశేషంగా స్వామివారికి అభిషేకాలు, అమ్మవారి కుంకుమార్చన జరుగుతుంటాయి. కాబట్టి ఇక్కడ చూస్తున్నట్టు మీరు బోర్డు ఏదైతే ఉందో 12/3/2014 బుధవారం రోజున ఉదయం 10:30 ఆలయ విగ్రహ ప్రతిష్టాపన అయింది. అమ్మవారు స్వయంగా ఇక్కడ వెళ్ళడం జరిగింది. విద్య లేని వానికి విద్య, ఉత్తీర్ణత, మరియు వివాహం కాని వాళ్ళకు వివాహము, సంతానం కాని వాళ్ళకు సంతానము, మరియు వ్యాపార అభివృద్ధికై వ్యాపార అభివృద్ధి. ఆ విధంగా అమ్మవారు వారి కొంగు బంగారమై ఎవరు ఏ కోరికతో ఇక్కడ అమ్మవారికి మంగళవారం నాడు, శుక్రవారం అభిషేకాలు చేసుకుంటున్నారో, కుంకుమార్చన చేసుకుంటున్నారో వారందరూ కూడా కోరిక నెరవేరుస్తూ అమ్మవారు ఇక్కడ వెలిసి ఉన్నారు. ఓం శ్రీమాత్రే నమః.